హాయ్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మనం ఈరోజు నిన్నటి క్లాస్ వరకు స్టార్టింగ్ నుంచి బేసిక్స్ మొత్తం నేర్చుకున్నాం. ఏంటి? బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్, కరెంట్ ఫ్లో కండిషన్స్, నెట్వర్క్కి సర్క్యూట్కి డిఫరెన్సెస్, మెష్కి లూప్కి డిఫరెన్సెస్, కేవీఎల్ కేసీఎల్, తర్వాత వాట్ ఈస్ షార్ట్ సర్క్యూట్ అండ్ వాట్ ఈస్ ఓపెన్ సర్క్యూట్, తర్వాత వోల్టేజ్ సోర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్టేజ్ సోర్స్ తెలుసుకున్నాం. ఆ డిఫరెన్స్ బిట్వీన్ ఇండిపెండెంట్ సోర్స్ అండ్ డిపెండెంట్ సోర్స్ గురించి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఒక సర్క్యూట్లో కరెంట్, పవర్, వోల్టేజ్, టోటల్ పవర్, టోటల్ ఎనర్జీ, ఇటువంటి మొత్తం కనుక్కోవడానికి ఒక మెథడ్ని నేను సజెస్ట్ చేస్తాను. ఏం మెథడ్ అంటే అది ఇన్స్పెక్షన్ మెథడ్. వాట్ ఈస్ దట్ మెథడ్? ఈజ్ ఇన్స్పెక్షన్ మెథడ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే నేను ఈ ఒక్క మెథడే ఫాలో అయ్యి అన్ని ప్రాబ్లమ్స్ చేపిస్తాను. తర్వాత నార్మల్గా నోడల్ అనాలిసిస్, మెష్ అనాలిసిస్, వీటి గురించి సూపర్ మెష్ అండ్ సూపర్ నోడ్, దీని గురించి చెప్తాను. ఈచ్ వన్ క్యారీస్ వన్ ప్రాబ్లం చెప్తా. కానీ నేను హోల్ నెట్వర్క్ థియరీలో ఓన్లీ ది ఇన్స్పెక్షన్ మెథడ్ అనే ప్రాసెస్ని యూస్ చేసి అన్ని వాల్యూస్ ఐడెంటిఫై చేద్దాం. అయితే వాట్ ఈస్ ఇన్స్పెక్షన్ మెథడ్? అసలు ఏం చేయాలి ఇందులో? స్టెప్ నెంబర్ 1, మనం ఏం చేయాలంటే ప్రతి బ్రాంచ్లో అంటే ప్రతి ఎలిమెంట్లో ఫస్ట్ మనం కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో టు ఫైండ్ అవుట్ కరెంట్ ఎట్ ఈచ్ బ్రాంచ్, స్టెప్ నెంబర్ 1 అయిపోయింది. తర్వాత ఏం చేయాలి? తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత మనం కేవీఎల్ కానీ ఆర్ మనం ఈక్వేషన్ కేవీఎల్ అప్లై చేసి లూప్ అయిన ఈక్వేషన్ తెచ్చుకోవాలి. దట్ మీన్స్ కేవీఎల్ థర్డ్ స్టెప్. ఒకవేళ మనకి సోర్స్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చినట్లయితే చేద్దాం, లేకపోతే ఇక్కడ వరకు ఎనఫ్ చేయొచ్చు. ఫస్ట్ ఈచ్ బ్రాంచ్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఇక్కడ కేసీఎల్ ఉపయోగించి చేస్తాం. కిర్చాఫ్ కరెంట్ లా అని యూస్ చేసి ఈచ్ బ్రాంచ్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. తర్వాత కేవీఎల్ అప్లై చేసి లూప్ ఈక్వేషన్స్ ఇచ్చి ఆ రెండు లూప్ ఈక్వేషన్స్, ఆ 2 or 1 ఈక్వేషన్స్ సాల్వ్ చేసి ఆ క్వశ్చన్లో ఏవైతే అడిగాడో అది ఐడెంటిఫై చేస్తాం. That's it. So it is known as inspection method. It is a very important method to identify the current, power, voltage, anything of from these 5 elements. Okay. సరే, మనం ఇప్పుడు వరకు అన్ని కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం, కానీ ప్రాక్టికల్గా ఏ ఒక్క ప్రాబ్లం కూడా చేయలేదు. అయితే ఈరోజు చేద్దాం. చూడండి, నేను ఒక సర్క్యూట్ తీసుకుంటున్నా. ఇక్కడ ఏంటి? వోల్టేజ్ సోర్స్ ఒకటి తీసుకున్నా. తర్వాత ఈ వోల్టేజ్ సోర్స్ ఆ తర్వాత రెసిస్టెన్స్, ఇక్కడ ఒక రెసిస్టర్ తీసుకున్నా. తర్వాత ఇక్కడ ఒక రెసిస్టర్ తీసుకున్నా. తర్వాత ఇక్కడ ఒక డిపెండెంట్ కరెంట్ సోర్స్ తీసుకున్నా. దట్ ఈస్ 3i1, ఐ థింక్ 4, ఓకే 0.4i1. ఎందుకంటే నేను క్వశ్చన్ ఆల్రెడీ ఒక పేపర్లో రాశాను, అందుకే అక్కడ చూస్తున్నా ప్రతిసారి. నేను తీసుకుంటున్నా 4.i1, కానీ డైరెక్షన్ నేను కిందకి తీసుకుంటున్నా, నా ఇష్టం. ఒకవేళ మీరు ప్రాబ్లం చేయాలంటే మీరు కూడా వేసుకొని చేయొచ్చు, మీ ఇష్టం వచ్చిన డైరెక్షన్ తీసుకొని. ఇది 300 ohms. I think it is
600 ohms and 50 I1. This is 50 volts, this is I1 current. So maximum possible questions from this question is ఏమైనా అడగొచ్చు, find out the current I1 or find out total power and find out the total absorbed power and total dissipated power. ఓకే, లైక్ దిస్, ఈ విధంగా అడగొచ్చు. మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ ప్రాబ్లంలో ఫస్ట్ మనం I1 కరెంట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. నేనేం చెప్పా, ప్రతి బ్రాంచ్లో కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నా ఫస్ట్. అదేగా ఇన్స్పెక్షన్ మెథడ్లో చేసింది. ఓకే, బై యూజింగ్ ఇన్స్పెక్షన్ మెథడ్ ఏం చేయాలి, ఫస్ట్ ఫైండ్ అవుట్ ది కరెంట్ ఎట్ ఈచ్ బ్రాంచ్. సో ఇక్కడ మనకు కరెంటు ఎంటర్ అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే ఎలిమెంట్ యొక్క పొలారిటీ ఇవ్వనప్పుడు డిఫాల్ట్గా ఏం తీసుకోమన్నా, అబ్జర్వింగ్ పవర్ పొలారిటీ తీసుకోమన్నా. అంటే పాజిటివ్ టు నెగిటివ్ నుంచి కరెంట్ డెలివర్ అవుతుంది. అంటే ఎంటర్స్ ఇంటూ పాజిటివ్ సైన్ అండ్ లివింగ్ ఫ్రమ్ నెగిటివ్ సైన్. నేను ఇక్కడ I1 కరెంట్ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఈ మొత్తం ఒకటే నోడ్ పాయింట్ కదా ఇక్కడ వరకు. అయితే ఇక్కడ నుంచి 0.4 I1 వెళ్తుంది. దట్ మీన్స్ ఇన్కమింగ్, నేనేం చెప్పా కేసీఎల్ ఫార్ములా, ఇక్కడ కిర్చాఫ్ కరెంట్ లాగా ఉపయోగిస్తే నోడ్ పాయింట్ దగ్గర సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్. సో ఇన్కమింగ్ కరెంట్ ఏంటిది ఇక్కడ I1 ఈక్వల్ టు 0.4 I1. ఇటు కూడా అవుట్ గోయింగ్ కిందకి వెళ్ళాలి కదా ఇప్పుడు, అవుట్ గోయింగ్. సో ప్లస్ న్యూ అనుకో, కొత్తదే అవుట్ గోయింగ్. సో I మైనస్ 0.4 I1 ఈక్వల్ టు న్యూ. ఓకే, అంటే ఇక్కడ ఎంత వచ్చింది కరెంట్ మనకి, I1 మైనస్ 0.4 I1 కరెంట్ పాస్ అయింది. అంటే కరెంట్ ఎంటర్ అవుతుంది. అప్పుడు మనం పొలారిటీ ఏం తీసుకోవాలి, పాజిటివ్ టు నెగిటివ్. చూడండి, అన్ని బ్రాంచెస్లో మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, స్టెప్ నెంబర్ 2, అప్లై ది కేవీఎల్ అప్లై చేద్దాం. అప్లై కేవీఎల్ ఎట్, సరే లూప్ చూద్దాం. ఏది తీసుకోవాలి లూపు, ఇందులో మీకు వోల్టేజ్ తెలుసా, తెలీదు, కరెంట్ ఒకటే ఉంది. వోల్టేజ్ తెలియనప్పుడు అక్కడ కేవీఎల్ అప్లై చేద్దా, అవ్వదు. ఇక్కడ తెలుసా, తెలుసు. ఎలా, 300 ఇంటూ I1 V ఈక్వల్ టు I ఇంటూ R వచ్చేసింది కదా వోల్టేజ్ అక్కడ. సరే, ఇందులో లూప్ అప్లై చేద్దాం. చూడండి, -2 ప్లస్ వోల్ట్ రైజ్. ఇక్కడ ఏం చెప్పారంటే ఈక్వేషన్లో వోల్ట్ రైజ్ ఒకెళ్ళి ఈక్వల్ టు వోల్ట్ డ్రాప్ ఒకెళ్ళి. ఓకే, ఎందుకంటే ఒక సర్క్యూట్లో సమ్ ఆఫ్ వోల్టేజ్ ఈక్వల్ టు 0. 50 వోల్ట్ రైజ్, డ్రాప్, ఎందుకంటే పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్తుంది కరెంట్, ఇక్కడ పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్తుంది. అందుకే నేను డ్రాప్ తీసుకున్నా. నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఏదైతే వెళ్ళిందో దాన్ని నేను రైజ్ తీసుకున్నా. సో 50 ఈక్వల్ టు 300 ఇంటూ I1 ప్లస్ ఇక్కడ 600 ఇంటూ I1 మైనస్ 0.4 I1. ఇది ఈక్వేషను. అయితే సాల్వ్ చేయండి. 50 ఈక్వల్ టు 300 I1 ప్లస్ 600 I1 మైనస్ 600 ఇంటూ 0.4 ఎంత, సార్ చూద్దాం. 600 ఇంటూ 0.4 ఇట్ ఈస్ 240. మైనస్ ఉంది కాబట్టి మైనస్ 240 I1.
ఇక మన ఈ టోటల్ ఒకసారి యాడ్ చేయండి. ఎంత? 300, 600, 900 ఒక 200, 1140 I1. ఓకే, 1140 I1. ఇదంతా 50. సో therefore I1 equal to 50/1140. ఓకే, అప్పుడు 50/1140 ఈజ్ 0.04 amperes. ఈజ్ డన్. అంటే నేను చెప్పేది చూడండి, మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తా, జాగ్రత్తగా వినండి. ఒక సర్క్యూట్ తీసుకున్నా, ప్రతి బ్రాంచ్ వద్ద మనం కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ స్టెప్ మన ఇన్స్పెక్షన్ మెథడ్లో. తర్వాత ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే చూసుకోండి, ఇక్కడ నుంచి I1 వెళ్తుంది, ఇటు నుంచి 0.4 I1 వెళ్తుంది. ఈ కరెంట్ తెలుసు, ఈ కరెంట్ తెలుసు. అప్పుడు కేసీఎల్ అప్లై చేయండి. సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్. సో ఇన్కమింగ్ కరెంట్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ ప్లస్ అవుట్ గోయింగ్. ఇది తీసుకొని వస్తే I1 మైనస్ 0.4 I1 ఇది వచ్చేసింది. అలా మీరు ఒకసారి కేసీఎల్ అనేది బాగా నేర్చుకోండి, అప్పుడైతే ఇది ఈజీగా ఉంటుంది. సో తర్వాత కేవీఎల్ అప్లై చేసా, I1 వాల్యూ తీసుకున్న 0.04 amperes. సో ఇట్ ఈస్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ క్లాస్. సో రేపటి నుంచి మనం ఏం చేద్దామంటే రోజుకి 4 క్వశ్చన్లు దీని మీద చూద్దాం. తర్వాత రేపు ఒక క్లాస్, తర్వాత నెక్స్ట్ క్లాస్లో ప్యారలల్ అండ్ సిరీస్ కనెక్షన్స్, ఈ 3 ఎప్పుడైతే కంబైన్ అయ్యాయో ఇన్స్పెక్షన్ మెథడ్ అనేది అప్గ్రేడ్ వర్షన్లో ఉంటుంది. It's easy to understand the circuit and calculate by using inspection method. Okay, one thing remember, మీరు ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ మీద వర్క్ చేయడం స్టార్ట్ చేశారో స్టార్టింగ్లో చాలా నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే మీరు స్టెప్ బై స్టెప్ వస్తున్నారు. స్టెప్ బై స్టెప్పే రండి. ఒకటి నేర్చుకున్న తర్వాత ఇంకోటి నేర్చుకోండి. అలా నేర్చుకుంటేనే మీకు కాన్సెప్ట్స్ మొత్తం బై డెప్త్గా వస్తాయి. లేదంటే మీకు క్వశ్చన్ అర్థం కాదు, దాన్ని సాల్వ్ కూడా చేయలేరు. ఓకే, నా సజెషన్ ఏంటంటే ఎవరైతే బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, ఇది నా ప్యూర్ ఒపీనియన్, ఈసీ తీసుకోండి. ఈసీ తీసుకొని ఇలా నేర్చుకోండి, మీ లైఫే మారిపోతుంది. ఓకే, మీకు నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఎలక్ట్రానిక్ డివైసెసే. ఎవరు ఇప్పుడు చేతులతో అంట్లుతో అట్లా మ్యాక్సిమం, బట్టు చేతితో ఉతకట్లా, పిండి చేతితో రుబ్బట్లా, ఏంటి ప్రతిదీ ఆటోమేటిక్ వచ్చేసింది. సాఫ్ట్వేర్ ఎంతైతే ఇంపార్టెంటో ఆ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎక్కడ యూస్ చేస్తాం అనేది, ఎక్కడ మన ఎలక్ట్రానిక్ డివైసెస్లోనే. ఫ్యాన్ కానీ, కూలర్ కానీ, ఏసీ కానీ, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్, మళ్ళీ ఇప్పుడు వాష్ టబ్ అంట, బట్టలు ఇది అండ్లు కడిగేది, మళ్ళీ వాక్యూమ్ క్లీనర్, ఇవి మొత్తం మనయే. ఈసీ తీసుకోండి, రఫ్ ఆడించండి, ఇది బాగా చదవండి. ఏదో వచ్చాను 4 క్వశ్చన్లు చదివాము సెమ్ ముందు, అలా చేయకండి. మేము అలా చేసాం, అందుకే మీకు చెబుతున్నాం అలా చేయకండి అని. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు క్లాస్ ఇక్కడ వరకు ఆపేద్దాం. ప్లీజ్ డూ సపోర్ట్ డూ ఆర్ డై ఛానల్. థ్యాంక్ యూ.